మీకు ఒక షాకింగ్ క్వశ్చన్. ఒక హీరో సినిమాతో కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. పాలిటిక్స్లోకి వచ్చి కేవలం 2 సంవత్సరాల్లోనే 108 సీట్స్ విన్ చేశాడంటే నమ్ముతారా? ఇది సినిమా స్టోరీ కాదు, ఇది రియల్ రాజకీయ గేమ్. అతనే విజయ్. ఈరోజు మనం మాట్లాడేది ఒక హీరో ఎలా సినిమాని వెపన్గా మార్చి పాలిటిక్స్ని డామినేట్ చేశాడో. గుర్తుంచుకోండి, పాలిటిక్స్ అనేది ఎలక్షన్ రోజు మొదలవదు, అది ఇయర్స్ ముందే బిల్డ్ అవుతుంది. 2024లో తమిళగా వెట్రి కழகம் పార్టీ లాంచ్. అప్పుడు ట్రోల్స్ ఏమన్నాయి? హీరో మాత్రమే, పాలిటిక్స్ రాదు, లేట్ ఎంట్రీ. కానీ 2026 రిజల్ట్ 108 సీట్స్. ఫస్ట్ ఎలక్షన్లోనే డైరెక్ట్ సీఎం రేస్ లేక కింగ్ మేకర్. ఇది లక్ కాదు, ఇది లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇదే. విజయ్ సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, మైండ్ సెట్ ప్రోగ్రామింగ్. మూవీస్ చూడండి, పులీసోదు, సిస్టమ్ పవర్, అదిరింది, కరప్షన్ ఎక్స్పోజ్, సర్కార్, ఓటింగ్ ఇంపార్టెన్స్, మాస్టర్, యూత్ పవర్, బీస్ట్, నేషనల్ మైండ్ సెట్. ఇవి మూవీస్ కాదు, ఇవి పొలిటికల్ ట్రైనింగ్ క్లాసెస్. ఒక్కసారి ఆలోచించండి, సర్కార్ చూసిన యూత్ ఓట్ వాల్యూ అర్థం చేసుకున్నారు. అదిరింది చూసిన ఫ్యామిలీస్ సిస్టంపై డౌట్ వచ్చింది. విజయ్ సినిమా ఫ్రీ అవేర్నెస్ క్యాంపెయిన్. ఇక్కడే అసలు గేమ్ చేంజ్ అయింది. తమిళనాడులో 51% విమెన్ ఓటర్స్. వాళ్ళ డిసిజన్ ఫ్యామిలీ డిసిజన్. మూవీస్లో చూడండి, ఫాదర్ డాటర్ ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్, సోషల్ ఇష్యూస్. ఇది ర్యాండమ్ కాదు, ఇది టార్గెటెడ్ కనెక్షన్. రజనీకాంత్ ఎంట్రీ అనౌన్స్, కానీ విత్డ్రా. కమల్ హాసన్ పార్టీ ఉంది, కానీ మ్యాస్ కనెక్ట్ తక్కువ. కానీ విజయ్ 10 years ట్రస్ట్ బిల్డ్, 5 years అవేర్నెస్, 2 years పొలిటికల్ ఎంట్రీ. రిజల్ట్ 108 సీట్స్. స్టెప్ 1 సినిమా ద్వారా ఇమోషన్. స్టెప్ 2 ఇమోషన్ ద్వారా ట్రస్ట్. స్టెప్ 3 ట్రస్ట్ ద్వారా ఓట్స్. ఇది పాలిటిక్స్ కాదు, ఇది సైకాలజీ గేమ్. థియేటర్లోనే పాలిటిక్స్ రిహర్సల్ చేశాడు. ఎలక్షన్ రోజు ఆడియన్స్ ఆల్రెడీ రెడీ, జస్ట్ బటన్ ప్రెస్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, విజయ్ వైసీ ఎస్సీ ఎం అవుతాడా లేక కోalition గేమ్ ఆడతాడా? మీ ఒపీనియన్ చెప్పండి. సీఎం అవుతాడనుకుంటే లైక్, విజిల్ పోడ్ అనుకుంటే కామెంట్. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ అనాలిసిస్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.